అండి అందరికీ మనందరికీ తెలుసు నేటి ఆధునిక రోజుల్లో లిఫ్ట్ అనేది అందరికీ కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు కూడా గడుతున్న రోజుల్లో లిఫ్ట్ లేకుండా ఈరోజు ఎవరు కూడా అన్ని అంతస్తులు ఎక్కరు. అయితే లిఫ్టుల వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకైతే తెలుస్తూ ఉంది. మనందరూ తెలుసు, రీసెంట్గా హైదరాబాద్లో ఒక చిన్న బాలుడు లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోవడం జరిగింది. ఆ సంఘటన ముందే మరొక సీనియర్ పోలీస్ అధికారి, ఈయన పేరు గంగారం, సిరిసిల్ల పోలీస్ కమాండెంట్గా పనిచేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే ఈయన లిఫ్ట్ ఓపెన్ చేద్దాము, లిఫ్ట్ ఎక్కుదాము అని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే గ్రిల్ ఓపెన్ అయిందిగా అని చెప్పేసి లిఫ్ట్ వచ్చింది అనుకొని ఆయన ఒకేసారి లోనికి వెళ్ళారనమాట. అయితే అక్కడ లిఫ్ట్ లేదనమాట. జారి దాదాపు 3 అంతస్తుల నుంచి ఆ గ్రౌండ్ ఫ్లోర్కి కింద పడటం జరిగింది. యాక్చువల్లీ స్పాట్లో చనిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే లిఫ్ట్లో ఉన్న సాంకేతిక కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఇంకా చాలా సర్వీస్ కూడా ఉంది ఆయనకి, అలా చనిపోవడమే జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలామంది లిఫ్ట్ వాడతారు కదా, మీరు కూడా లిఫ్ట్ ఎక్కేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, నిజంగా లిఫ్ట్ వచ్చిందా చీకట్లో చాలామంది ఏంటంటే లిఫ్ట్ వచ్చింది అనుకుని డోర్ ఓపెన్ కాగానే లోనికి ఎక్కేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంటే లిఫ్ట్ రావట్లేదు, దాన్ని గమనించుకోకపోవడం వల్ల చాలామంది లిఫ్ట్ వచ్చిందని చెప్పేసి ఎక్కుతున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే చాలామంది మరణించడం కూడా జరుగుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్, అక్కడ డోర్ ఓపెన్ చేసినారు, ఆయన లిఫ్ట్ వచ్చింది అనుకుని ఎక్కిపోయేసరికి లిఫ్ట్ రాలా, దాదాపు గ్రౌండ్ ఫ్లోర్లో పడి చనిపోవడం జరిగింది. చూసారు కదా లిఫ్ట్ల వల్ల ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాయో. మీరు కూడా ఒకవేళ లిఫ్ట్ ఎక్కే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా లిఫ్ట్ని చూసి ఎక్కాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటాను. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.